ఒక లైఫ్ ట్రూత్ ఏంటంటే, ఒక చిన్న మాట కూడా మనం ఎక్కడైనా ఏదన్నా ఒక పని పొరపాటు చేసినప్పుడు దాంట్లో పడిపోవడం, దాన్ని బాధపడము, ఎన్నో తప్పులు చేస్తున్నామని మనం అనుకుంటాం. అంటే పడిపోవడం తప్పు కాదు. పడిన తర్వాత లేవడానికి ప్రయత్నించలేకపోవడం తప్పు. అదే మరింత పతనానికి కారణమవుతుంది. అంటే ఎలా అంటే, ఒక పని చేసినప్పుడు అది ఫెయిల్యూర్ అయిందనుకోండి, అంతటితో వదిలేయకూడదు. మళ్ళీ ప్రయత్నించి ఆ ఫెయిల్యూర్ ఏంటిది, ఎందుకు జరిగింది, ఏమిటి అనే విషయాన్ని తెలుసుకొని ప్రయత్నించడం వల్లనే మనము విజయానికి నాంది వేసుకున్నట్లు అవుతుంది. పతనాన్ని మనము పక్కన పెట్టినట్టు అవుతుంది మిత్రమా. ప్రతి ఒక్కరు కూడా పడిపోయినప్పుడు బాధపడకూడదు. లేవడానికి ప్రయత్నించండి, మళ్ళీ చెయ్యండి. లేకపోతే అన్న ఫెయిల్ అయిపోయిన మనసు అప్పుడే కూకుంటే మన పతనం మొదలవుతుంది. అలానే మనిషి యొక్క జీవితం కూడా అలానే. అలసిపోయాము, వృద్ధులమయ్యామంటూ ఏది చేయకుండా ఉండి మెంటల్గా అంతా ఏవేవో పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మేధస్సు యొక్క జ్ఞాపక శక్తిని దూరం చేసుకోవద్దు మిత్రమా. ఇంకొక గంటలో చనిపోతావని డాక్టర్ చెప్పినా సరే, ఆ 60 నిమిషాలను ఎలా నేను ఉపయోగించుకోవాలంటూ మనోధైర్యంతో ఉండి యాక్టివ్గా ఉండి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి మిత్రమా.